ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేస్తున్నా. ఇట్లా కోసుకోవాలి ముక్కలు. కాకరకాయ కూర చేదు కాకుండా ఉండడానికి కొద్దింత పసుపు, అట్లే ఒక చెంచా ఉప్పు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇట్లా పిండుకోవాలి. కాకరకాయ ముక్కలకి చెల్లిన రసం ఇది. కాకరకాయలు ఇప్పుడు ఒక 2 చెంచాలు నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అట్లనే ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కాకరకాయలు వేసుకుంటున్నాం. ఇప్పుడంతా ఒకసారి కలుపుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఒక చెంచా పల్లీల పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఫైనల్గా కాకరకాయ కూర రెడీ అయిపోయింది.